భారతదేశం లోపల మూడవసారి మోడీ ప్రధానమంత్రి అవుతారని చెప్పి అన్ని ఎగ్జిట్ సర్వేలు చెప్తున్నాయి. గతంలో కంటే కూడా తెలంగాణ లోపల బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుస్తాయని చెప్పి ఎగ్జిట్ పోల్ చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ప్రస్తుతం నాకు అందుబాటు లోపల బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు చెప్పండి, ముఖ్యంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ సంబంధించినటువంటి సర్వేలే ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారంటే ఇలా బిగ్ టీవీ ఉన్నది, బిగ్ టీవీ సర్వేలు ఏమొచ్చిందన్న ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ వస్తుంది. బిగ్ టీవీ భారతీయ జనతా పార్టీ ఛానలా కాంగ్రెస్ పార్టీ ఛానల్ కాదు కదా. అన్ని సర్వే అన్ని ఛానల్స్ కూడా సరే ఏదో ఒక ఛానల్ అటు ఇటు ఇప్పిందంటే అనుకోవచ్చు. అన్ని ఛానల్స్ అన్ని సర్వే సంస్థలు అన్ని ప్రభుత్వం యొక్క నివేదికలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరిగి ఏర్పాటు చేయబోతున్నది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఎన్డీఏ అధిక స్థానాలు గెలవబోతున్నది. 350కి పైగా స్థానాలు గెలవబోతుందని చెప్పి 370 కావచ్చు 400 కూడా పోతుందని చెప్పి అనేక సర్వే సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి దీన్ని తప్పు అని చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సరే రాజకీయ పార్టీలు అన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా వస్తే ఓకే అంటారు, అనుకూలంగా కూడా తప్పు అంటారు. కాంగ్రెస్ పార్టీ దీని మీద ప్రశ్నించేటువంటి స్థాయికి దిగజారడం వాళ్ళ మూర్ఖత్వం. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులుగా ఎన్నికల పక్షంలో ఒకరిద్దరు నాయకులు తప్ప వాళ్ళు అధికారంలోకి వస్తారని చెప్పి ఎక్కడ చెప్పలే కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇలా ప్రధానమంత్రి అభ్యర్థి లేని పార్టీ ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పడిస్తారు. కానీ ప్రజల్లో కూడా చర్చ అదే జరిగింది. వాళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలి, దేశం రక్షింపబడాలి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ సర్వే ఫలితాలు వస్తున్నాయి. సర్వే ఫలితాలు అన్నీ కూడా ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క ఆలోచన తెలుసుకున్న తర్వాత, ప్రజల యొక్క నాడి తెలుసుకున్న తర్వాతనే ఫలితాలు వెల్లడిస్తే తప్ప ఏసులో కూర్చొని ఏసులో పరిమితమై చెప్పేటువంటి ఫలితాలు కావు. కాబట్టి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అంతా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్తున్నారు. కాబట్టి ఇవే రేపు వాస్తవ రూపం దాల్చబోతున్నారు. అంటే తెలంగాణ ఎన్నికల లోపల, అసెంబ్లీ ఎన్నికల లోపల ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి విధంగా పోటీ సాగింది. అంటే బీజేపీ ఎక్కడ కూడా ప్రభావితం చూపెట్టలేదు. ఈ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రము ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ అన్నది. అంటే దీనికి ఏంది అంటే మోడీ మాని అని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు పోయిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద కోపంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో మోసం చేసింది. దాన్ని ప్రజలు గమనించారు. కాబట్టి ఈ ఎన్నికల్లో 2 రకాల గుణపాఠం చెప్పాలని చెప్పన్నారు. ఒకటేమో బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాలి, ఇంకోటి 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కాబట్టి ఈ 2 పార్టీ గుణపాఠం చెప్పాలి. కాబట్టి ఓటేయాలి. దాంతోపాటు ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఇవి ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఇవి ఏ ఎన్నికలు అంటే టక్కన మోడీ ఎన్నికలు అంటారు. కాబట్టి ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఓటేయాలి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతోని ప్రజలు ఓటేశారు. కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరిగిన ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ పత్తా లేకుండా పోతుంది. ఇవాళ వాళ్ళ ఛానల్ చూసినాం, వాళ్ళ టీవీ ఛానల్ చూస్తే 11+2 ఆట, 11+2 ఆ 2 వస్తే చాలు. 11+2 బీఆర్ఎస్ పార్టీకి 11+2 వస్తుందట. అంటే అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీకి కనీసం 0 to 1 అని చెప్తున్నాయి కదా. అంటే అదే వాళ్ళ ఛానల్లో మాత్రం 11+2 బీజేపీకి 0-1 చూపడుతున్నారు ఆ బూత్ ఛానల్. కాబట్టి ఇవాళ చెప్పుకోవడానికి హద్దు ఉండాలి. కాబట్టి ఇలా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం బిల్లా బిస్తా చదువుకొని మూటాములు చదువుకొని పోయే పరిస్థితి పక్కా గ్యారెంటీ. దాన్ని రెండోసారి బండి సంజయ్ గెలిస్తే కేంద్రం లోపల మంత్రి పదవి ఆశించవచ్చా? అంటే ఎట్లా ఉన్నది, మీకు ఏమన్నా ఆలోచన ఉందా? మేము మంత్రి పదవుల కోసం ఎన్నికల్లో పోటీలే. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక సంకల్పంలో దానిలో మా భాగస్వామ్యం ఉండాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు. మా భాగస్వామ్యం ఉండాలంటే కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ గెలిపిస్తే మా ఓటు బండి సంజయ్కి వేస్తే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడంలో ఓటు వేస్తారని చెప్పి ఒక ఆలోచనతో ఓటేసే తప్ప మంత్రుల పదవి కోసమో జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి పదవి కోసమో ఎన్నికల్లో పోటీ చేయలేదు. అటువంటి ఆలోచన కూడా లేదు. ఫస్ట్ నుంచి కూడా బండి సంజయ్ గెలుస్తారని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి. అంటే గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉందా? మీరు ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ రావడం కోరుకుంటున్నాం. వస్తుందని చెప్పి నమ్మకం విశ్వాసం మాత్రం అలా ఒకటి ఉంది. ఇది ఖచ్చితంగా ఈ ఎన్నికలు మాత్రము మోడీ వర్సెస్ మిగతా పార్టీలు అన్న విధంగా జరిగింది. గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో కరీంనగర్ లోపల విజయం సాధిస్తాను అని చెప్పి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.